ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మేల్కొన్నారా? మరి రాత్రంతా ఎంతగానో కాచి కాపాడి ఉదయకాల సమయంలో మనల్ని సజీవ సంఖ్యలో ఉంచి ఆయనను స్తుతించే వరంగా ఉన్నాము అంటే ఈ ఉదయకాల సమయంలో మనము మేల్కొన్న వెంటనే మొదటిగా మనము దేవుని రాజ్యాన్ని నీతిని వెదికే వరముగా ఉండాలి. ఆయన ముఖదర్శనమును చూసేవారముగా ఉండాలి. వేకువజామున లేచి నువ్వు దేవునితో మాట్లాడగలుగుతున్నావా? ఉదయాన్నే లేవగానే నీ లోకానుసారమైన పనుల కోసం పరిగెత్తుతున్నావో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మరి ఆయన నీతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, మరి నీవు సిద్ధముగా ఉన్నావా ఆయనతో మాట్లాడటానికి? ప్రార్థన వలన మన పరిస్థితులు మారుతాయి. నీవు దేవుని మోకాళ్ళు కొని ఆయన ముందు ప్రార్థిస్తే మన ప్రతి సమస్యను ఆయన ముందు మనం పెట్టగలిగితే మనం ఎంతో ధన్యులము. నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరము. ఉదయకాల సమయంలో నీ పనులన్నిటినీ ఏ ఏ పనైనా సరే ఆయన చేతులకు అప్పగించు. ఆయన నీ చేతి పనులన్నిటిని ఆయన సఫలము చేస్తాడు గనుక మనము ఆయన మీద ఆధారపడి మనము ఆయన మీద భారం మోపేవారిగా ఉందాం. ఉదయకాల సమయంలో మోషే భక్తుడు అంటాడు కదా, ప్రభువా ఉదయాన్నే నీ కృపతో మమ్మను తృప్తిపరచుము దేవా అని ఆయన వేడుకుంటాడు. అట్టి రీతిగానే మనము కూడా ఉదయాన్నే ఆయన కృపతో మనం తృప్తి పొందాలి అంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే తల్లిగా నీవు ప్రార్థించాలి. కుటుంబంలో నీ బిడ్డలు నీవు సంతోషంగా ఉండాలి అంటే ప్రార్థన ఎంతో అవసరము. మరి దేవాతి దేవుని ప్రార్థిస్తామా? ఉదయకాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 ఈ భూమి మీద ఉన్న అన్నిటినీ ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొని ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఎంతో అనుకూలముగా పరలోకములో సమకూర్చాలని చూస్తున్నాడు. మన కొరకు ఆయన పరలోకములో ఆయన రాజ్యాన్ని నిర్మించిన మరి పరలోక రాజ్యానికి ఉదయకాల సమయంలో మనము ఇహలోకంలో పరలోక అనుభూతిని పొందుకునే వరంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాను బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాను ప్రభువా. గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండండి. ఎవరి రాకపోకల్లో మీరు తోడు నీడగా ఉండండి. నేను ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని అడుగుచున్నాను. అలాగే ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు వారికి స్వస్థతను దయచేయండి. మంచి వైద్యాన్ని మీరు అందించమని అడుగుచున్నాను నాయన. చిన్న బిడ్డలను, చదువుకునే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవజనులను మీరు దర్శించండి. ఇండియా దేశంలో ప్రతి ఒక్క సేవకుడి చుట్టూ మీ కాపుదల భద్రత ఉంచమని అడుగుచున్నాను నాయన. అలాగే నా ప్రభునైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. ఏ కుటుంబంలోనైనా శాంతి సమాధానము లేదు ప్రభునైనా, అయా ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారు. అట్టి బిడ్డలను మీరు లేవనెత్తండి. మీ చేతులను చాచి ఉంచమని అడుగుచున్నాను. వారికి తగిన ధనమును సమకూర్చండి నాయన. వారి ప్రభునైనా శాంతి సమాధానము దయచేసి నీ వెలుగును నింపమని అడుగుచున్నాను. వివాహము కాని వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. వివాహాలు జరగటానికి నీ కృప చూపించండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. సులువైన కాన్పును మీరు దయచేయమని అడుగుచున్నాను నాయన. మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని వాగ్దానం చదువుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఎటువంటి బలహీనతల చేత శోధించబడుచున్నారో ప్రతి ఒక్కరిని ముట్టి దర్శించి మీరు స్వస్థపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.